తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన ప్రభాస్ ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ బాహుబలితో బాలీవుడ్లోకి తనదైన రీతిలో ఎంట్రీ ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి అక్కడ తన సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక గతంలో ఆయన చేసిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలను సాధించాయి. అందువల్లే ఆయనకి మంచి ఇమేజ్ కూడా తీసుకొచ్చి పెట్టాయి. ఇక ప్రస్తుతం ఆయన కల్కి సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ నెల 27వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను ప్రమోట్ చేసే పనుల్లో ప్రభాస్ తరచుగా ముంబై టు హైదరాబాద్, హైదరాబాద్ టు ముంబై తిరుగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ కల్కి సినిమా మీద బాలీవుడ్లో నెగిటివ్ ప్రచారాన్ని చేస్తున్నారు. అయితే ఎందుకు ఇలా చేస్తున్నారు అనే విషయం మీద సరైన క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ మాఫియా ప్రభాస్ సినిమాకి భారీ కలెక్షన్లు రావద్దనే ఉద్దేశంతోనే సెకండ్ ట్రైలర్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా మీద నెగిటివ్ కామెంట్లు అయితే చేస్తున్నారు. మరి దానికి కారణం బాలీవుడ్ మాఫియా అని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ మాఫియా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉందనే విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళు ఎలాగైనా సరే ప్రభాస్ను తొక్కేయాలి అనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇంతకుముందు సలార్ సినిమా సమయంలో కూడా ఇలాగే చేసి ఆ సినిమాకి బ్యాడ్ నేమ్ తీసుకురావాలనే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆ సినిమా మాత్రం సూపర్ హిట్గా నిలిచేది. ఇక ఇప్పుడు కూడా కల్కి సినిమా విషయంలో మరోసారి అలాంటి వైఖరిని అనుసరిస్తున్నారు. మరి ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అయ్యి బాలీవుడ్ మాఫియాకి బుద్ధి చెబుతుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.